రాహిల్ అనిల్ బార్వే దర్శకత్వం, రాజ్ అండ్ డీకే ప్రొడ్యూసింగ్ చేస్తున్నటువంటి 'తుంబా 2'. సో ఇది మాత్రం మధ్యలోనే ఆగిపోయిందని కొన్ని రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ మధ్య కాలంలోనే రాజ్ అండ్ డీకే అదేవిధంగా సమంత ఇద్దరు కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ సమంతకు సంబంధించి రాజ్ అండ్ డీకే అక్కడ ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్‌గా సిటాడెల్ హనీ బనీ కావచ్చు. సో ఇక్కడ సమంతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, తనకు మెయిన్ లీడ్ ఇవ్వడం కానీ, హీరో కన్నా ఇక్కడ సమంతకి అంటే హీరోయిన్‌కి ఎక్కువ లీడ్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాజ్ అండ్ డీకేకి సమంతకి మధ్య సంబంధం ఉంది. పెళ్లి కూడా నిజంగానే చేసుకోబోతున్నారేమో అనే విధంగా కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. సో వీటి పరంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే రాజ్ అండ్ డీకే ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు 'తుంబా 2'కి కాబట్టి సో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో దీనికి మాత్రం వాళ్ళ మేకర్స్ అయితే బయటికి వచ్చి ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఇక్కడ ఫైనాన్షియల్‌గా కొన్ని అవకతవకలు వచ్చాయి, అందరు కూడా తెలిసిందే. కాకపోతే మధ్యలోనే ఆపేశారు. ఇక మీదట షూటింగ్ కాదు, కంప్లీట్ చేయరు, రిలీజ్ అనే ఏవైతే వివాదాలు నడుస్తున్నాయో, రూమర్స్ వస్తున్నాయో ఇందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని వివాదాలు వచ్చినా మాకు మేము మాట్లాడుకుంటాం, సర్దుమణికించుకుంటాం. కానీ ఈ వెబ్ సిరీస్ కానీ, సినిమాలు కానీ ఏవైనా కూడా మధ్యలో ఆపేసేది లేదు. సో 'తుంబా 2' ఆల్రెడీ సగం అయిపోయింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఏవైతే ఆపేశారో ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఎవరు కూడా నమ్మొద్దు. ఒక మంచి సినిమా కానీ, ఒక మంచి హీరో కానీ, హీరోయిన్ కానీ ఒక పెద్ద సినిమాతోని అంటే పాజిటివ్ వేవ్‌తోని బయటికి వస్తున్నారంటే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వెనక్కి లాగడానికి చూసే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. సో ఇలాగే ఈ సినిమాకి కానీ వీళ్ళకి కూడా చేస్తున్నారేమో, ఇలాంటివి ఎవరు కూడా పట్టించుకోకండి. 'తుంబా 2' ఎట్టి పరిస్థితిలో ఆగేదే లేదు. దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. తొందరలోనే కంప్లీట్ చేస్తాం, రిలీజ్ కూడా చేస్తాం అనే విధంగా చెప్తున్నారు. సో సమంత మాత్రం ఫుల్ లెంత్‌గా సినిమాలు చేయకపోయినప్పటికీ ఈ విధంగా వెబ్ సిరీస్‌లో కూడా కొంత మేరకు సత్తాను చాటుతుంది. ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, అదేవిధంగా సిటాడెల్ హనీ బనీ కావచ్చు. సో ప్రజెంట్ అయితే 'రక్త్ బ్రహ్మాండ్‌లో కూడా తను మాత్రం చేస్తుంది. సో మొత్తానికి ఇక్కడ టాలీవుడ్‌లో మొత్తానికి బంద్ చేసిందంటే అది కూడా కాదు. తొందరలోనే ఇంకా కొన్ని ప్రాజెక్ట్ చేస్తుందని కొంత మేరకు టాక్ కూడా వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ బాలీవుడ్‌లో మాత్రం వెబ్ సిరీస్‌లో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సమంత చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌ల మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.